నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం అంటూ మంగ్లీ గారు చెప్పడం విన్నాం. జనరల్ గా అడుగుతూ ఉంటారు, మీకు ఇంతమంది హీరోస్ తో నటిస్తున్నారు, మీకు ఎవరంటే ఇష్టం, లేకపోతే ఈ హీరో సినిమా పాటలు మీరు పాడారు, మీకు ఏ హీరో అంటే ఇష్టం. జనరల్ గా ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. బట్ మంగ్లీ గారి విషయంలో ఎక్కడో తేడా కొడుతుంది అంటున్నారు. మంగ్లీ విషయంలో కొంచెం అందరూ అది ట్రోల్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన మింగేసేలా చూడడం, ఆయన పట్టించుకోకపోతే అభిమానంతో చూస్తారు, తప్పే ఉంది అందులో. అలా కాదు, ఆ చూడడంలో తేడా ఉంది కదా, ఆడవాళ్ళ చూపులు కదా. ఆ చూడడంలో ఇలా చూస్తే పర్వాలేదు, ఇలా చూసి అంటే తను ఏదో కొంచెం వేరే తేడాగా చూపులు ఉన్నాయి కదా, అవి అందరూ గమనించారు. మీరు గమనించడం కదా, అందరూ గమనించారు. మరి ఆవిడకేమో జూనియర్ ఎన్టీఆర్లో కొమరం భీముడు కనిపించాడేమో మంగ్లీకి. తండావాళ్ళు కదా వాళ్ళు కొమరం భీముడు కదా, ఆయన దేవుడు కదా, ఆ దేవుడు కనిపించాడేమో తెలియదు. కానీ మొత్తానికి 4-5 సందర్భాల్లో ఈ మంగ్లీ చెప్పేది మాట, అన్న వచ్చారని తెలిసింది ఉరికెత్తు వచ్చానని చెప్పేసి, పరిగెత్తి వచ్చానని చెప్పేసి. ఎందుకు అంటే తారక్ అంటే చాలా విపరీతమైనటువంటి అభిమానం. అన్నొచ్చారు అనింది అతను. అన్న కాదమ్మా, తారక్ వచ్చాడు. చాలా అన్న ఇదంతా కాదు, తారక్ అంటే వచ్చాడు, ఆయన చూడడానికి చాలా ఉరుకుతూ వచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చానని చెప్పడం మాట. అక్కడ ఆవిడ ఒక ఆడమనిషి అంటే తారక్ లాంటి వ్యక్తిని అడ్మైర్ చేయడంలో తప్పే ఉంది. ఎంతైనా పొగుడుతుంది, ఎంతైనా ఆకర్షితురాలు అవుతుంది. ఆ విధంగా 4-5 సార్లు ఆవిడ బయట పెట్టింది. తారక్ అంటే విపరీతమైన ఇష్టం. అది తెలిసిన వాళ్ళతో చెప్తుంది, తెలియని వాళ్ళతో చెప్తుంది. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా సరే చెప్పుకుంటూ ఉండటం లేదు. అది ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆకర్షణ అన్నీ చెప్తుంది అన్నమాట. ముఖ్యంగా హీరోలు అంటే చాలా మందికి ఇంతే అభిమానం ఉంటుంది. మన ఊళ్ళల్లో చూసినట్లయితే అప్పట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ కోసము పడి చచ్చిపోయేవారు అనేవారు. సో అభిమానం కామనే, దాన్ని మనం ఏమి వ్యతిరేక అర్థాలు తీయాల్సిన అవసరం లేదు కదా. అంటే విపరీత అర్థాలు తీయాల్సిన అవసరం లేదు. కానీ బట్ నాకు చాలా చచ్చేంత ఇష్టం అంటే దాన్ని కూడా మనం అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇష్టపడితే ఇప్పుడు ఇద్దరు కలిసి మా ఇద్దరికి ఇష్టం అంటే అప్పుడు ఆలోచించుకోవాలి. కానీ సింగిల్ వన్ వే ట్రాఫిక్లో ఆయన అంటే నేను చెవి కోసుకుంటాను, ప్రాణం ఇచ్చేస్తానంటే ఇచ్చేసే ప్రాణం ఎవరికి కావాలి? ఇద్దరు ఇచ్చుకుంటే కదా ప్రాబ్లము. నువ్వు ఒక్కదానికి మాత్రం చాలా ఇష్టంగా ఉన్నావు అనకూడదు. కానీ అట్లాంటి వ్యక్తి కనీసం ఒకసారి మనస్ఫూర్తిగా మంగ్లీ అంటే చాలు, జన్మ ధన్యమైపోయినట్టు ఫీల్ అయిపోతాం అన్నమాట. అది ఆ ఇద్దరికి ఉన్న ఫీలింగ్ అది. అయితే ఆయన చేసింది అయితే మంగ్లీ పాటని చాలా మెచ్చుకున్నాడు. అది మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. తర్వాత మెచ్చుకోవడం ఏదో మామూలు నామకే వాస్తే వాళ్ళు మెచ్చుకున్నాడు కాదు. తారకు మంచి గాయకుడు. తారక మా మదరు ఆవిడ శాలిని చాలా మంచి సంగీతజ్ఞురాలు అన్నమాట. ఆవిడ సంగీతం తెలుసు, తారక్ పాటలు పాడడం తెలుసు. ఒక పాటలు పాడే వ్యక్తి ఎదుటి మనిషిలో ఉన్న సంగీత జ్ఞానాన్ని మెచ్చుకుంటే చాలా బాగుంటుంది కదా, ఇంకా ఇష్టంగా ఉంటుంది అన్నమాట. అలాంటి కొంచెం అనుబంధాలు దగ్గరయ్యాయి వీళ్ళిద్దరికని. ఇప్పుడు వైరల్ అయింది ఏంటంటే ఎన్టీఆర్ అంటే చచ్చేంత ప్రాణం, చచ్చేంత ఇష్టం, ఆయన కోసం ఏమైనా చేసేస్తుంది మంగ్లీ అనే విషయాలు వైరల్ అయ్యాయి బాగా. అంటే ఆవిడ కూడా దగ్గరగా ప్రవర్తిస్తూ ఉంది. ముఖ్యంగా హీరోస్ వాళ్ళతో నటించే హీరోయిన్స్తో, లేకపోతే హీరోయిన్స్కి హీరోస్తో రూమర్స్ వస్తూ ఉంటాయి. సింగర్స్ వరకు పెద్దగా ఇలాంటివి ఏమి ఉండవు, చాలా రేర్. మాక్సిమం ఉన్నాయా లేవా అలాంటివి కూడా తెలియదు. బట్ ఉన్న 1-2 సందర్భాలు అంతే. బట్ ఎప్పుడైతే మంగ్లీ గారు తన ఇష్టాన్ని, అంటే మేబీ అదేం తప్పు కూడా ఏం కాదు, తప్పే ఉంది. ఒక అభిమానిగా ఆయన్ని ఇష్టపడడంలో, ప్రేమించడంలో కూడా తప్పులేదు కదా. ఎంతమంది అట్లా అభిమానిస్తూ ఉంటారు. లేదు, అలా కాదని ఎన్టీఆర్ మీద, తారక్ మీద కూడా చాలా ఒక వచ్చే కదా. తారక్ అశోక్లో సినిమా ఎవరో హీరోయిన్ ఉంది, ఆవిడ పెళ్ళి అయిపోయింది, బిడ్డలు పుట్టేశారు అనమాట. ఎన్టీఆర్కి ఆవిడకి మంచి బాగా ఇష్టపడినట్టయితే ఎన్టీఆర్ ఫాదరే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది. వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంది. పేరు ఏదో పేరు
అలాగే ఇష్టపడేవారు ఉంటారు, మరి ఇష్టపడేవారు ఎందుకు ఉంటారు? డెఫినెట్గా ఉంటారు. ఇప్పుడు నాగార్జున ఎంతమంది లవ్ చేశారు, ఇప్పటికీ ప్రేమిస్తానే ఉంటారు, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నారు. ఏజ్ తో సంబంధం లేకుండా ఆయన ఇష్టపడే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, అండ్ ఆయన కోసం ఏమైనా త్యాగం చేసేవాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఎంతమంది లేరు? అలాగే ప్రభాస్ ఎంతమంది లవ్ చేస్తున్నారు, ఇంకా లవ్ చేస్తూనే ఉన్నారు కదా. ఎవరు నీకు ఎవరు ఇష్టం అంటే మా ప్రభాస్ అంటారు అన్నమాట. అంతే, అంటే అంత మైకం, అంత పిచ్చితనంతో ఉంటారన్నమాట. ఆ సినిమా వాళ్ళలో ఉన్నటువంటి గ్లామర్ అది ఈవిడికి అలాగే ఉందన్నమాట. ఈవిడికి తారక్ ఇష్టపడ్డాడు, అది ఇష్టపడడం తప్పలేదు కదా. తారక్ కొంచెం ప్రేమగా మాట్లాడతాడు, మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. ఆవిడతో కలిసి డ్యాన్స్ చేయమని చేస్తాడు, ఆవిడతో కలిసి పాట పాడమన్నా పాడతాడు. ఆవిడ కోరుకునే కోరికలు ఎంతకంటే పెద్ద కోరికలు కోరదు కదా. అన్న మీతో ఒక స్టెప్ వేయాలని ఉందంటుంది, లేదంటే మీతో కలిసి ఒక డ్యూయట్ పాడాలని ఉందంటుంది, డ్యూయట్ పాడుతుంది. ఇదే జరుగుతుంది రాబోయే రోజుల్లో. సో దీన్ని అంత పెద్దగా చూడాల్సిన అవసరం లేదు, బట్ కొంతమంది భూతత్వంలో పెట్టి చూస్తున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. పెద్దగా చూడవలసిన అవసరం అంటే మనం ఎప్పటికి ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా మనకి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రోల్ అవుతుంది ఈ విషయం. మరి అలాగైతే ఏం మ్యాచ్ చేశారు? ఇప్పుడు సమంతను నాగ చైతన్య ఎదురు లవ్ చేసుకుంటున్నారంటే ఎవరికి అసలు అనుమానమే రాలేదు. ఈవెన్ నాగార్జునకు కూడా అనుమానం రాలేదు కదా. నాగార్జున ఏం చెప్పాడు, అరే ఎంతకాలం బట్టి నేను చూస్తున్నాను, మన బ్యానర్లో యాక్ట్ చేస్తున్నారు, అసలు ఏమాత్రం నాకు రవ్వంత అనుమానం కూడా రాకుండా మీరు మెయింటైన్ చేశారా అన్నారన్నమాట. అచ్చా చెప్పలేము, ప్రేమ గుడ్డిది, ఏ పైన చేయిస్తుంది. ఎనీవే, అంటే అప్పుడు మనం టైంలో డాగ్ గుర్తుపట్టింది, అప్పుడు డౌట్ వచ్చింది అని చెప్పారు నాగార్జున. అదే, ఎందుకంటే వాళ్ళు అవి ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ఎలా ప్రేమ కలుగుతుందో మనం చెప్పలేము. మనం వెయిట్ చేసి చూడటమే. ఎంతవరకు అది మెటీరియల్ ఎదుగుతుంది చూడడం అంతే. ముఖ్యంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి పెళ్ళైపోయింది, 2 బిడ్డలు ఉన్నారు. అవును. సో మంగ్లీ గారు ఇలా మాట్లాడారు అనుకోండి, కరెక్టే అవుతుందా? మరి లేదు, ఇదంతా జరగదమ్మా. ఇది అనుకుంటాం కానీ ఇదంతా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అందులో అక్కడ వాళ్ళిద్దరూ ఆదర్శ దంపతులు. వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ను ప్రణతి మంచి ఆదర్శ దంపతులు. చక్కగా ఒక బంగారు వజ్రాలు లాంటి 2 మగపిల్లల్ని కన్నారు. అంతకంటే ఇంకేమిటి, అదేం లేదు. కానీ అలాగే అంటే పిచ్చి అభిమానం అంతే. అది ఇండస్ట్రీలో చెప్పేసరికి వేరే పదార్థాలు తీస్తున్నారు కానీ తప్పుగా అనుకోవాల్సిన ఆ రోజు పొరపాటు చేసింది అలా చూడడం. ఆ లుకింగ్ పొజిషన్ మాత్రం తప్పే. ఏముంది, ఎట్లా చూసినా సరే అంటే బింగేసేలా చూడడం తప్పే. అది ఒకవేళ నయం తెలియంది. ఆవిడ కూడాను చనువు చేసి పిలిచేసింది. పిలవకపోతే పాప అలాగా ఒంటరి పక్షిలా మిగిలిపోయేది. పిలిచేసింది కదా ఏమని వెనక్కి తిరిగి మాట్లాడు. ఇదంతా కొంచెం మంచి హ్యాపీగానే రిసీవ్ చేసుకుంటారు ఎవరైనా. ఆ పిలవకుండా ఆయన వెనక్కి తిరగకుండా ఉంటే మాత్రం బాగుండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.